ఎవరు నమ్మని ఈ బ్రతుకు బ్రతకడం వేస్ట్. చావే చావు. అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తావు. ఇంకా కర్మ అంటావేంటే కర్మ. పోవే అవతలకి పో. అమ్మా ఏమిటి అమ్మా? దానికి కాదు ఆగమనడం. నువ్వెలా చెప్తావు నాకు తెలీదు. దానికి బుద్ధి చెప్పు. దానికి అవసరం లేదు, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, శ్రమ కలిగించను. కలిగించను, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, ఎవరికి శ్రమ కలిగించను, కలిగించను. స్వర్ణ స్వర్ణ సీత రఘు స్వర్ణ ఏం వెళ్ళిపోతుంది. అవసరం లేదు. పద లోపలికి. రఘు, రాను. నా మాట విను, రేయ్, రఘు. రఘు, రఘు. రఘు అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తావు. చూడవే, బాగా చూడు. మాకు ఎలాంటి బహుమానం దక్కిందో చూడు. నిజంగా ఆ SMS ని అదిచ్చుండదు. నన్నెవ్వరూ నమ్మటం లేదు. నా మీద నిందలేసి నన్ను చెడు చేస్తుంది అదే. ఖచ్చితంగా ఆ హంసో ఆ భాగీరథో ఈ పని చేసుంటారు. కానీ దాని తప్పుని నిరూపించలేని పరిస్థితి. అమ్మా, అమ్మమ్మ, బావ ఎవరు ఎవరు నా మాట నమ్మట్లేదు. పాపం దాని మొర ఎవరు ఆలకించలేని పరిస్థితి. నమ్మకం లేని మనుషుల మధ్య బ్రతకడం అనవసరం. అది అసలే మూర్ఖురాలు. చెయ్యని పనికి అందరూ మాటలు అన్నారు. బావ నన్ను అంత అసహించుకున్నాక ఇంకా ఆశపడడం పిచ్చితనం. ఆ హంస బాగా నటించి స్వర్ణని అందరి ముందు దుర్మార్గురాల్లాగా చిత్రీకరించింది. బ్రతకలేను, బావ లేకుండా బ్రతకలేను. బావ లేకుండా బ్రతకడం కన్నా చావడం నయం. చావడమే నయం. దాని ఏడుపు చూస్తేనే దానికేమీ తెలియదని అర్థమవుతుంది. అయినా అదలా చేస్తే దానికి నష్టమని తెలిసి కూడా ఆ పని చేయదు. అనవసరం. ఆశలు పెంచుకునే బదులు నా బ్రతుకు ముగించడం మంచిది. ఆ తర్వాత ఎవరేమైనా నాకెందుకు. నిజంగా అదన్నట్లు ఇదంతా దాని కర్మే. అది చేయని నేరాలన్నీ దాని మీద పడుతున్నాయి. దాని మనసు మారిపోయిన టైంలో లేనిపోని నిందలన్నీ పడుతున్నాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.